హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి తీపి గుమ్మడికాయ కూర. గుమ్మడికాయ అనేది ఒంటికి చాలా మంచిది కదండి. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా స్వీట్ లాగా కర్రీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ నేనైతే కేజీ గుమ్మడికాయ తీసుకున్నానండి. గ్రీన్ కలర్ గుమ్మడికాయ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్లో ఉండే గుమ్మడికాయ కంటే ఈ గ్రీన్ కలర్లో ఉండే గుమ్మడికాయ కొంచెం స్వీట్గా ఉంటుంది అని మార్కెట్లో అయితే చెప్పారండి. ఈ గుమ్మడికాయని కట్ చేసుకొని మధ్యలో ఉండే గింజల పార్ట్ అంతా వీడియోలో చూపించినట్టుగా రిమూవ్ చేసుకొని ముక్కల్లాగా కట్ చేసుకొని పైన ఉండే పీల్ని అయితే తీసివేయాలండి. ఈ గుమ్మడికాయ యొక్క పీల్ అనేది చాలా దళసరిగా ఉంటుంది. అంటే మనకి పీలర్తో అయితే రాదనమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా నైఫ్తోనే చెక్కుతున్నట్టుగా తీస్తే ఈజీగా వస్తుంది. మనం తీసుకున్న కేజీ గుమ్మడికాయ పీల్ మొత్తం ఇలా తీసుకొని మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ యొక్క హెల్త్ బెనిఫిట్స్ చూసారంటే క్యారెట్, చిలకడ దుంపల మాదిరిగానే గుమ్మడికాయల్లో కూడా బీటా కెరటిన్ చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుందండి. ఇది బాడీలోకి చేరుకున్న తర్వాత విటమిన్ ఏ రూపంలోకి మారిపోతుంది. అరకప్పు గుమ్మడికాయ ముక్కల్లో మనకి రోజుకి అవసరమైన విటమిన్ ఏ అనేది లభిస్తుందండి. ఇక్కడ కేజీ గుమ్మడికాయకి 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ వరకు బెల్లం పడుతుందండి. ఈ స్వీట్ అనేది కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. కంటి చూపు బాగా కనపడడానికి, పునరుత్పత్తి అవయవాలు సజావుగా పనిచేయడానికి విటమిన్ ఏ అనేది మనకి చాలా అవసరమైన సంగతి తెలిసిందే కదా. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి కీలక అవయవాల ఆరోగ్యానికి కూడా ఈ గుమ్మడికాయ దోహదం చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తగ్గడానికి కూడా విటమిన్ ఏ తోడ్పడుతుందని అధ్యయనాలు అయితే చెప్తున్నాయండి. ఈ గుమ్మడికాయ వల్ల హై బీపీ తగ్గుతుంది, బరువు అదుపులో ఉంటుంది. ఎందుకంటే గుమ్మడిలో అనేది పీచు శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి, క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఇందువల్ల ఏంటంటే త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. ఇందులో పీచు ఉంటుంది కాబట్టి మలబద్ధకం కూడా దూరం అవుతుంది. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో మనం తురిమి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కుదించుకోవాలండి. ఎందుకంటే మనం కలుపుతూ ఉంటే ముక్కలు కింద పడతాయి అన్నమాట. ఒక్కసారి వీడియోలో చూపించినట్టుగా ఇందాక 2 సైడ్స్ కడాయి పట్టుకొని కుదిపించామంటే బాగా కలుస్తుంది. బెల్లం కరిగిన తర్వాత మనకు చూసినట్టయితే వీడియోలో మొత్తం లిక్విడ్ లాగా అవుతుంది. ఇప్పుడు కలుపుకోవడం ఈజీ అవుతుంది గరిటెతో కూడా. ఇలా బాగా కలుపుకొని ఈ బెల్లం వాటర్లోనే గుమ్మడికాయలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది తీపి కూర కాబట్టి ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే ఒక చిటికెడు కారం యాడ్ చేస్తారు టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం. మా చిన్నప్పుడు సంక్రాంతి ఫెస్టివల్లో ఈ గుమ్మడికాయ కూర చేస్తారండి, చాలా బాగుంటుంది. దీన్ని చూసినట్టయితే ఇది కొంచెం దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. కావాలంటే మీరు వీడియోలో చూసినట్టుగా ఇలా మ్యాష్ కూడా చేసుకోవచ్చండి. ఇలా మ్యాష్ చేయడం వల్ల ఏంటంటే హల్వా లాగా అవుతుందన్నమాట. నేనైతే కొన్ని మ్యాష్ చేశాను, కొన్ని ముక్కల్లాగే ఉంచానన్నమాట. ఇంకొంచెం దగ్గర పడితే మనకి కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఈ కర్రీ అనేది డైరెక్ట్ ఇలానే తినేయొచ్చు, లేదా దోశ, పూరి, చపాతీ, కొందరైతే రైస్లోకి కూడా తింటారండి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మేమైతే డైరెక్ట్గా ఇది స్వీట్ లాగా తింటామండి. ఇది ఎందులో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుమ్మడికాయ కూరని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.